ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. చెట్ల ప్రాముఖ్యతను పాఠ్య పుస్తకాల్లోనే చదువుకున్నామన్నారు. అంతరించిపోతున్న అడవులను కాపాడుకోవాలన్నారు. అటవీ సంపదను కాపాడుకోవడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం ఊటిపల్లి గ్రామ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఊటుపల్లి గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. మన చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో కూడా పచ్చదనాన్ని పెంపొందించుకోవాలి, ఆక్సిజన్ అందించేటువంటి చెట్లను కాపాడుకోవాలి, అడవులను సంరక్షించుకోవాలి. మానవాళికి జీవనాధారంలో ఒకటైనది ప్రధానం ఆక్సిజన్ అనేటువంటిది. అదేవిధంగా అశోకుడు చెట్లు నాటిన అనేటువంటిది కూడా పాఠ్యపుస్తకాలు చదువుకున్నాం చిన్నప్పటి నుండే. ప్రధానంగా చెట్లు అధికంగా ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను మనకు అందించడం, ప్రాణవాయువు లాంటి చెట్లను పెంచుకోవాల్సిన బాధ్యతను గుర్తించి ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తా ఉంది. అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం అమలవుతా ఉంది. అందులో భాగంగా ఈ రోజు ఊటుపల్లి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల ఆహ్వానం మేరకు మండల అధికారులు, నాతో పాటు నా సహచర మిత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో కూడా చెట్లను పెంచేటువంటి కార్యక్రమము, పరిశుభ్రతను పెంపొందించేటువంటి కార్యక్రమము. వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. అన్ని గ్రామాల్లో కూడా పారిశుద్ధ్యం లోపించకుండా ప్రజారోగ్యాన్ని కాపాడడానికి కోసం కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తా ఉంది. ఎందుకంటే వర్షాకాలంలో కొత్త నీరు చేరినప్పుడు ఇతరత్ర జ్వరాలు గాని ఇతరత్ర అనారోగ్య బారిన పడకుండా కూడా తగు చర్యలు తీసుకోవడానికి కోసం ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు, వైద్య ఆరోగ్య శాఖ కూడా